హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ అండి, ఫ్లవర్ బాజీ. ఈ ఫ్లవర్ బాజీ వచ్చి చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్. ఈవెన్ రైస్తో కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో, చూసేదానికి యమ్మీ యమ్మీ టేస్టీగా ఉంది. వెంటనే తినాలనిపిస్తుంది కదా. అయితే రండి ఫస్ట్ ఎలా చేద్దామనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ప్యాన్ పెట్టి హాట్ వాటర్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి కాలీఫ్లవర్ వేసి 15 to 20 minutes దాకా సోక్ చేస్తున్నాను. సో దట్ క్రిములు ఏదైనా ఉంటే చనిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇంకో ప్యాన్లో నేను ఏం చేస్తున్నానంటే ఆనియన్స్, టమాటా, గార్లిక్, జింజరు, చిల్లీ వేసి బాగా కుక్ చేస్తున్నానండి. అవి కుక్ అయిన తర్వాత కూల్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ పెట్టేస్తున్నాను. పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, బే లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్స్ తీసి అవి ఫ్రై చేసుకొని పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్ వేసుకొని ఒక 3 minutes ఉంచిన తర్వాత కోకోనట్ మిల్క్ ఉంది కదా ఇంట్లో ప్రిపేర్ చేసింది, అది వేసుకొని పుదీనా లీవ్స్ వేసుకొని ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్, టేస్ట్ అయితే అదూస్. సో అంతేనండి, దీన్ని నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మీకు కానీ నా రెసిపీ నచ్చి ఉంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇంకొక విషయం చెప్పాలి, నార్మల్గా నాకు థ్రోట్ పెయిన్ ఉంది. సో దట్ వాయిస్ ఇస్ నాట్ కమ్మింగ్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నాకు తెలుగు కొంచెం రాదు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్